రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయటం సహజం. కానీ ఆ విమర్శలు ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత దూషణల వైపు వెళ్తే అవి తిరిగి సొంత పార్టీకే నష్టం చేస్తాయి. ఇప్పుడు విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఇలాంటి చర్చనే లేపుతున్నాయి. హోంమంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చోడవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ నిరసన సభలో అమర్నాథ్ ఊహించిన విధంగా రూట్ మార్చారు. హోంశాఖ పనితీరును విమర్శించాల్సింది పోయి మంత్రి అనితను మేకప్పుల మంత్రి అంటూ సెటైర్లు వేశారు. ఎండలో తిరిగితే కిలోల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్తో గోడలకు పుట్టి కూడా పెట్టుకోవచ్చంటూ హద్దులు దాటి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తాను మంత్రిగా ఉన్నప్పుడు వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ఆమె తిరుగుతున్నారంటూ వ్యక్తిగత హోదాను టార్గెట్ చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఇంత ఘోరమైన లాంగ్వేజ్ వాడటం పట్ల సామాన్య జనం సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మహిళా నేతలను అవమానించిన హిస్టరీ ఉన్న వైసీపీ ఇప్పుడు అదే దిగజారుడు సంస్కృతిని గుడివాడ అమర్నాథ్ రూపంలో కంటిన్యూ చేస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లు కూటమి నేతలు ఈ వ్యాఖ్యలను ఒక బలమైన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. దీన్ని కేవలం ఒక మంత్రిపై చేసిన విమర్శగా కాకుండా మొత్తం మహిళా లోకంపై జరిగిన దాడిగా కలరింగ్ ఇస్తూ రంగంలోకి దిగారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నేరుగా లైన్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చే మహిళల అలంకరణ గురించి మాట్లాడడానికి మీకెక్కడ హక్కు ఉంది అంటూ సెంటిమెంట్ను బలంగా లాగారు. ఒక అణగారిన వర్గానికి చెందిన మహిళా హోంమంత్రి అయితే వైసీపీ తట్టుకోలేకపోతుందా అంటూ దీనికి సరికొత్త పొలిటికల్ యాంగిల్ జోడించి అమర్నాథ్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గతంలో అనిత తమ అగ్రనేతలపై చేసిన ఘాటు విమర్శల ఫ్లాష్ బ్యాక్లను గుర్తు చేస్తూ అమర్నాథ్ను వెనకేసుకొస్తున్నారు. కానీ వైసీపీ అంతర్గత వర్గాల్లో మాత్రం దీనిపై సైలెంట్ గా ఒక టెన్షన్ నడుస్తుంది. ప్రభుత్వంపై ఎంత తీవ్రంగానైనా పోరాడవచ్చు, బట్ మహిళా ప్రజాప్రతినిధుల పర్సనల్ విషయాల్లో లైన్ దాటితే సామాన్య జనం నుంచి, ముఖ్యంగా మహిళా ఓటర్ల నుంచి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయని, అనవసరంగా ప్రత్యర్థులకు విక్టిమ్ కార్డ్ ప్లే చేసే ఛాన్స్ ఇచ్చినట్లయిందని కొందరు సీనియర్లు భావిస్తున్నారు. బాటమ్ లైన్ ఏంటంటే రాజకీయాల్లో పంచ్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా అది సొంత పార్టీకే తలనొప్పి కాకూడదు. సబ్జెక్ట్ వదిలేసి పర్సనల్ విషయాల్లో గీత దాటితే ఆ దూకుడే ఉచ్చుగా మారుతుంది. విశాఖ రచ్చలో గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేసినట్లే కనిపిస్తున్నాయి. మరి పొలిటికల్ చదరంగంలో మాజీ మంత్రి తదుపరి వ్యూహం ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. చూస్తుంటే ఈ వివాదం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశం ఉందనిపిస్తోంది.